నమస్తే వెల్కమ్ టు SV6 న్యూస్. ప్రస్తుతం మనం హయత్ నగర్ బంజారా కాలనీలో ఉన్నాము. నిన్న కురిసిన భారీ వర్షానికి ఇక్కడ బంజారా కాలనీ మొత్తం జలమయం అయిపోయింది. రోడ్లన్నీ జలమయం అయిపోయాయి. అంతేకాకుండా ఇళ్లలోకి కూడా నీరు వచ్చి చేరుతున్నాయి. నిన్న కురిసిన వర్షంకి ఇళ్లలో ఇరుక్కుపోయామని ఇక్కడ ఉన్న స్థానికులంతా చెప్తున్నారు. కొంత సమయం పాటు కరెంటు కూడా అంతరాయం కలిగిందని చెప్తున్నారు. ఇంకా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇక్కడ ప్రతి సంవత్సరం ఇదే సిచ్యువేషన్ ఉంటుందా వర్షాలు వచ్చినప్పుడు, లేదా ఇప్పుడే ఇలా జరిగిందా అనేది కూడా తెలుసుకుందాం. ఎందుకంటే నిన్న కురిసిన వర్షం అయితే ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్ హయత్ నగర్ ఏరియాలో భారీ వర్షం అని చెప్పుకోవాలి. మెదక్ ఏరియాలో కన్నా ఇక్కడ కొంచెం ఎక్కువగానే వర్షపాతం నమోదైంది. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఇప్పుడు ఈ రోజు ఎలా ఉందో మనకి చూస్తేనే అర్థమవుతుంది. మొత్తం ఇక్కడ వరద నీరు వచ్చినాయి, మొత్తం మోకాళ్ళ లోతు వరకు కూడా వాటర్ ఉండిపోయినాయి. వీళ్ళతో మాట్లాడి ఇంకా వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి. 4 సంవత్సరాల క్రితం వచ్చినాయండి నీళ్లు. నిన్న వర్షానికి ఈ రోజు నుంచి పొద్దున్న నుంచి వస్తూనే ఉన్నాయి. ఇక వర్షం రాలే కానీ నీళ్ళు వస్తున్నాయి, అటు నుంచి వస్తున్నాయి, ఇండ్లకి వచ్చినాయి. అన్ని పాములు తేళ్లు, మాకు మస్తు ఇబ్బంది ఉంది. ఏం చేయాలో మాకు ఏం అర్థం అవుతలేదు. అక్కడ చాలా దూరంకి వెళ్ళి వస్తున్నాయి, అక్కడ చెరువులు నిండి వస్తున్నాయి. 4 సంవత్సరాల క్రితం వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి, మళ్ళీ రాత్రి నుంచి వస్తున్నాయి. నిన్న వర్షం ఎంతసేపు కురిసింటుంటది? దాదాపు 2 గంటలు కురిసింది. 2 గంటలు ఫుల్లుగా పడ్డది, ఫుల్లుగా పడ్డది. ఈ నీళ్లు మాత్రం పొద్దున్న నుంచి వస్తున్నాయి, వర్షం పడ్డప్పుడు రాలే, పొద్దున్న నుంచి వస్తున్నాయి. నిన్నటి నుంచి కరెంట్ అంతరాయం రావడం ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? కరెంట్ ఏం లేదు, కరెంట్ ఉంది కానీ బయట నుంచి వస్తున్నాయి నీళ్లు, ఇంట్లోకి వస్తున్నాయి. బయట నుంచి అక్కడ నుంచి దూరం నుంచి. సామాన్లు అవి తడిసిపోవడం అలా తడిచిపోయినాయి, సామాన్లు తడిచిపోయినాయి, నీళ్లు ఇంట్లోకి వచ్చినాయి. బియ్యం తడిచిపోయినాయి, సామాన్లు తడిచిపోయినాయి. అంత ఆగమాగమైంది, నిద్ర లేదు. రాత్రి నుంచి నిద్ర లేదు, ఏం లేదు. మస్తు ప్రాబ్లం అవుతుంది. ఎవరు కూడా వస్తలేరు, చూస్తలేరు. మరి మీరు ఇక్కడ మున్సిపల్ ఆఫీసర్స్ కి గానీ ఇక్కడ ఉన్న అధికారులకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? మీరు కంప్లైంట్లు గానీ లేదంటే మాకు ఇక్కడ వరదల వల్ల ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి ఎవరికైనా చెప్పారా? మీరు చెప్పినాము, చెప్తే వచ్చిండ్రు, చూసిపోయిండ్రు అంతే. నిన్న ఎవరికైనా చెప్పారా? పొద్దున చెప్పినాము, వచ్చిండ్రు, చూసిపోయిండ్రు, చూసెళ్ళిండ్రు. ఓకే, మీరు ప్రభుత్వం నుంచి కానీ అటు GHMC అధికారుల నుంచి కానీ ఎలాంటి సహాయం కోరుతున్నారు? ఇంకా మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అంటే ఇంకేం చేయాలనుకుంటున్నారు వాళ్ళు? ఇక్కడ నీళ్ళు రాకుండా చూసుకుంటే బాగుంటది. నీళ్ళు ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి, వర్షం లేకుండానే నీళ్ళు వస్తున్నాయి. వర్షం వస్తే ఇంకా మేము ఇళ్ళలో ఉండలేము. అవును, నిన్న కురిసిన వర్షానికి ఇప్పుడు కూడా వరద వస్తున్నాయి. నిన్న వర్షం కురిస్తే ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి, పొద్దున్న నుంచి వస్తున్నాయి. చిన్న పిల్లలకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ నీళ్ళు రాకుండా చేస్తే బాగుంటది. ఎటు వెళ్ళాలన్నా గానీ ఇబ్బంది. మీకు ఎలాంటి ఇబ్బంది అనిపించింది? ఇక్కడ మస్తు ఇబ్బంది అనిపిస్తున్నామా? ఇప్పుడు పొద్దుటి సంది మాకు నిద్రలు వస్తలేవు, ఏం వస్తలేవు. నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయని దగడు ఉన్నది. మాకు ఎక్కడ పోవాలి మేము? ఇప్పుడు చెప్పొచ్చు కదా, అది కూడా మాకు ఏదన్నా అక్కడ బంద్ చేస్తే ఇక్కడ మాకు రాకుండా అయిపోతాయి. మళ్ళీ మా ఇంట్లో చూస్తే మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు ముందుగా ఒకసారి 4 ఏళ్ల నాడు అట్లనే వచ్చినాయి. వచ్చి చూస్తే మేము అన్ని కొట్టుకుపోయినాక చదువుకున్నాం. ఇట్లా ముందు చెప్తే ఎవరైనా జాగ్రత్త ఉంటారు. మొత్తం తెచ్చినాక జాగ్రత్త ఉండమంటే ఎడికెళ్ళి ఉంటాం, ఎడికెళ్ళి చదువుతాం. నిన్న వర్షం వచ్చినప్పుడు మొత్తం ఇంట్లో సామాన్లు తడిచిపోయినాయా మీవి? మాది ఏం తడవలేదు, మాదేం తడవలేదు. కానీ ఇట్లా వస్తే మనం దగ్గరకు చదువుకున్నాము. ముందే భయపడి నిండినాయి. ఏం చేయాలి? నిరుడు అయితే 3 ఏళ్ల నాడు అయితే మొత్తం బియ్యం, పిండి, జొన్నలు అన్ని పోయినాయి, సామాన్ అంతా పోయింది. ఇంటికి 10 ఏళ్ళు ఇస్తే మాకు ఏమైంది? టీవీలు అన్ని పోయినాయి. మళ్ళీ అవి 10 ఏళ్ళు ఇస్తే మాకు ఏమైందమ్మా? అది ఇక మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్ళినాయి. మరి ఎట్లా చేయాలి అని మాకు పరిశాన్ పడ్డది. ఇప్పుడు నిన్న కురిసిన వర్షానికి ఇప్పుడైతే వరద వస్తుంది, ఇప్పుడు కూడా మోకాళ్ళ లోతు వరకు ఉంది. ఆ గవర్నమెంట్ వాళ్ళని ఏం సహాయం కోరుకుంటున్నారమ్మా మీరు? ఏం సాయం అంటే ఏమన్నా వచ్చి చూసి సాయం చేయాలి, చాలా దయ. అంత మేము అనుకోం కానీ అలా దయ. ఇంకోసారి వరదలు రావద్దు, ఇవి ఎప్పటికి రావద్దానికి ఏమన్నా బంద్ చేయమని. సరిపోలేదు, బండ్లు కూడా కొట్టుకుపోయినాయి బిట, మస్తుగా లాస్ అయింది. ఇంట్లో పలంగులు, టీవీలు ఇవి అన్ని పోయినాయి. జర పెద్దలు కన్నారా చూసిపోమ్మాను. జర ఇక్కడ పోవాలి, మేము ఇక్కడ గరీబోళం ఉన్నాం, ఎవరేమున్నాం, సౌకర్యం లేవమ్మా, పైసలు కాము. జర వచ్చి చూసిపోమ్మాను. అక్కడ పైన ఇంజాపూర్ ఉంది కదా, ఆ ఇంజాపూర్ అక్కడ
ఆ ప్రాంతం నుంచి అంతా ఇక్కడ కింది సైడ్ వస్తాయి. ఎందుకంటే అక్కడ అన్ని ఇండ్లు కట్టుకున్నారు. ఫస్ట్ అక్కడ ఫారెస్ట్ ఉండే, ఆ ఫారెస్ట్ లో అంతా ఇండ్లు అయిపోయినాయి అక్కడ. సో ఆ నీళ్ళన్నీ ఇక్కడ కిందికి వస్తున్నాయి. ప్రతిసారి ఇట్లనే వర్షం వచ్చినప్పుడు, ఇంతకు ముందు వర్షం కొరకే ఇది వేసినారు. 2020లో వచ్చినాయి నీళ్లు. మళ్ళీ ఇప్పుడు ఆ బొందలగడ్డ అయితే ఇప్పుడు మాకు ఇక్కడ 15 ఫీట్లది కాలువ వేసినారు. ఆ కాలువ ఏమంటే ఆ శ్మశాన వాటికి లాస్ట్ దాకా తీసుకుపోవాలి. తర్వాత ఇది మునుగనూరు ఇట్లా రోడ్ ఉంది అట్లా మాకు. ఆ రోడ్ వరకు తీసుకపోతే ఆ శ్మశానంలోకి నీళ్లు పోకపోతే మాకు ఆ నీళ్లు రోడ్ అవతల నుంచి వచ్చే నీళ్ళు ఇటు రాకుండా చేయాలి మాకు. కాలువనైనా చేయాలా, లేకుంటే ఇటు ఆ రోడ్ కంటిన్యూషన్లో ఆడదాకనైనా చేయాలి. అప్పుడు కొంచెం పరిష్కారం అవుతుందని మేము ఆలోచన చేస్తున్నాం. ఇంతకుముందు మాకు వచ్చిన ఆఫీసర్లు కూడా అట్లనే చెప్పినాం మేము. కానీ సరైనటువంటి మరి వర్షం అన్ని దగ్గరలో వస్తున్నాయి. మాకైతే ఇది కాలువ వేయక ముందే చెప్పిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు, ఏం లేదు. మేము ఇట్లా వేసినారు కదా, ఇప్పుడు అవతల సైడ్ ఉంది కదా, సేమ్ అదే కాలువ అట్లా ఆడదా తీసుకుపోమన్నాం. అటు నుంచి వచ్చే నీళ్ళు రాకుండా అటు కాలువ తీసుకుపోతే మాకు రావు అని చెప్పినాం. ఇక్కడ వేసినారు, కాలువ వేసినారు. మళ్ళీ రీసెంట్ డేస్ లో ఏమైనా మీరు కంప్లైంట్ చేయడం? ఏం కంప్లైంట్ రాలేదు కదా, 4 years బ్యాక్ వచ్చింది వర్షం. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఏం సాయం కోరుకుంటాం, మాకు వాటర్ రాకుండా చేస్తే చాలు. మాకైతే ఏమి అన్ని విధాలుగా మంచిగా ఉంది. వర్షము నీళ్లు కొంచెం లోటట్ పాటం లాగా మా డౌన్ లో ఉంది కాబట్టి ఆ వర్షం నీళ్ళు అనేది అటు పోయేటట్లు కాలువ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఆల్రెడీ కాలువ ఉంది, ఆ కాలువలకి ఈ కాలువ ఇంకోటి పెద్దది చేస్తే సరిపోద్ది. దాకా వెళ్ళాలంటే వెళ్ళలేము కదా, ఎక్కడ వెళ్ళాలి? మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఒక్క సంసారం ఉందా? అన్ని ఎత్తుకొని పోవాలంటే ఎక్కడికి ఎత్తుకొని పోతాం మేము? చూసి ఏ వస్తాం, ఇప్పుడు వస్తాం, అట్లా వస్తాం అంటే వెళ్ళిపోతారు. ఎవరు వచ్చినా అట్లే అనిపోతారు మాకు. అంతే, మాకు నీళ్ళు రాకుండా చేయాలి అంతే. మాకు ఏం చేసి రావాలి? ఇప్పుడు ఇవి గలీజ్ నీళ్ళు బొందలు పెట్టిపోతారు, అడ్డమైన కొట్టుకొని వస్తాయి మా దగ్గరికి. ఇప్పుడు తిరగాలి, ఎట్లా తిరగాలి ఇలా మేము? సమాధులు అవి గట్టి గట్టి గోడ గట్టి నీళ్ళు రాకుండా చేయాలని చెప్పినాం మేము. ఎన్నోసార్లు చెప్పినాం. వీసిన నీళ్ళు మేము తొక్కాలి, వాళ్ళ బొందల మీద నీళ్ళు ఇంట్లోకి తిరగాలి, పోవాలి, రావాలి. పువ్వుల కాడికెళ్ళి కొట్టుకొస్తాయి, బట్టల కాడికెళ్ళి కొట్టుకొస్తాయి. ఇప్పుడు ఇంట్లో ఇల్లున్న ప్లేస్ లో రోడ్లు డౌన్ లో ఉన్నాయి. మరి ఏం చేస్తాము? ఇంకెంత కంట కట్టుకుంది, ఇంత పెద్ద కట్టుకుని ఇంట్లోకి వస్తుంది. అదే మీరు చెప్పలేదమ్మా, 4 ఏళ్ల క్రితమే వరదలు వచ్చినప్పుడు మొత్తం ఇట్లనే అయింది, ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ రోడ్లు వేస్తున్నప్పుడు మీరు చెప్పలేదా? కొంచెం ఇప్పుడు వేయలేరు, ఇప్పుడు మళ్ళీ ఏమి వేయలేరు, రాలేరు విన వాళ్ళు, ఇక చూడలేరు విన అంతే. మీరు ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇక్కడ వరకు మొత్తం మోకాల వరకు నీళ్ళు వస్తున్నాయని ఎవరికైనా కంప్లైంట్ చేసిరా? ఏం చేయలేము మేము. ఒకసారి చూసిపోతారు అంతే, నీళ్ళకి ఆడుండే చూసిపోతారు. ఇక్కడ వచ్చి రారు, మగ పిల్లలు పోయి ఇప్పుడు చదువుకునే బాధ్యత మాది ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తాయో తెలియదు ఇక మాకు. ఏదంటే ఎత్తుకొని పోవాలి, మీకు ఎక్కడంటే పోతాం మేము. ఒకటి ఉన్నది ఎత్తుకొని పోవాలంటే మాకు అట్లా. వరదలు వస్తే టీవీ, ఫ్రిడ్జ్ అన్ని పోతాయి, అన్ని కట్టుకోపోతాయి, నీళ్ళనే పోతాయి. ఇప్పుడు అన్ని దొరుకుతాయి. ఏ పెద్ద ఇల్లు నేను చేయలేము. ఇప్పుడు మేము భూమి అమ్ముకొని వచ్చి ఇల్లు కట్టుకున్నాం, ఊరికాడ భూమి అమ్మి ఇల్లు కట్టుకున్నాం. అట్లా కట్టుకున్నాం కానీ తప్పకొచ్చింది మాకు. ఇంకేం చేయాలి ఇక మేము? అట్లా ఉంది పరిస్థితి. ఇది వర్షాలు వచ్చినప్పుడు ప్రశాంతత లేకుండా ఎక్కడి జర ప్రశాంతంగా ఉన్నాం, కానీ ఇప్పుడు నేర్చుకుని మరీ టెన్షన్ అయిపోతుంది, గడగడ అవుతుంది. అట్లా ఇక వాళ్ళు ఇష్టం, పెద్దలు ఎట్లా వస్తారో, లీడర్లు ఎట్లా వస్తారో, ఏం చెప్తారో చెప్పి పోరేంటి ఇక అంతే. ఏం చేయలేము మేమైతే. ఇక వర్షానికి మొత్తం వరద నీరు వచ్చి చేరుతుంది ఇక్కడ, మీ పరిస్థితి ఎట్లా ఉంది? అవునండి, ప్రతిసారి వచ్చే నీళ్లు వస్తే చాలా ఘోరమైన పరిస్థితి. ప్రతిసారి ఇలానే నిండిపోతుంది, అందరూ ఇబ్బంది పడుతున్నాము. ఎవరైనా వచ్చి మాకు ఇలా సపోర్టివ్ గా ఉన్నారంటే ఎవరు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు తప్ప ఏ సపోర్టింగ్ లేదు. అందుకనే ఈ పరిస్థితి ప్రతి సంవత్సరం వర్షం పడినప్పుడు ఇదే పరిస్థితి అవుతుంది. కావున మీరు ఏం చేస్తారో మీ మీడియా ద్వారా మాకు కొంచెం సహకరించి ప్రజలకు కొంచెం సహాయంగా ఉండేటట్టు చూడండి. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. మా పరిస్థితి ఇది. ప్రతి సంవత్సరం ఇలాగనే నడుస్తుంది. ఎవరు వస్తున్నారు కానీ చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు పట్టించుకోవడం లేదు సరిగా. ఆర్థిక సాయం చేస్తా అని ఇప్పుడే ఇందాకనే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు వచ్చారు, మాట్లాడారు. మీకు చూస్తాను, మీ పరిస్థితి అర్థం చేసుకుని ప్రతి సంవత్సరం ఇలానే అవుతుంది కదా, దాన్ని బట్టి నేను రియాక్షన్ తీసుకుంటానని చెప్పి వెళ్ళారు. ఇప్పుడే ఇందాకనే భరోసా ఇచ్చి వెళ్ళారు. మరి ఇది ఇలానే మరి అందరికీ ఇలా చాలా ఇబ్బంది అవుతుందండి ప్రతి సంవత్సరం. ఇక
ఎంత వరకు ఏ టైం వరకు ఇక్కడ ఉన్న ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది అని చెప్పారు సుధీర్ రెడ్డి? మేము చేస్తాము, ఈవినింగ్ కల్లా మొత్తం వాటర్ వాటర్ క్లియర్ చేస్తాము అని చెప్పారు. అది ఇక్కడ కాలనీలో ఉన్న వాళ్ళకి కూడా మొత్తం లోపలికి ఇల్లులోకి వాటర్ వచ్చేసినాయి. అవునండి, అందరికి వచ్చేసాయి సగానికి సగం. చాలా వెనకాల కూడా సామాన్లు కూడా అన్ని చాలా మార్నింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గా 6 o'clock ఒకటేసారి వరదతో మొత్తం నిండిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్ గా పక్కన ఇల్లు కూడా చూసినట్టున్నారు వాళ్ళు, మొత్తం ఆగమైపోయింది సామాన్లు కూడా. మావంటే కొన్ని సర్టిఫికెట్లు ఉంటే అవి భద్రపరుచుకున్నాము, మిగతావి కూడా ఇంకా లోపలికి రాలేదు, ఇంటి లోపల వరకు. కారిడార్ మొత్తం నిండిపోతుంది, మెల్లమెల్లగా ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు వర్షం. లోపలికి వచ్చే అవకాశం కూడా ఉందండి. ఎమర్జెన్సీగా అంటే మాకు వచ్చి ప్రతి సంవత్సరం ఇలానే ఇబ్బంది అవుతుంది. ఒక్కసారి వచ్చి దీన్ని ఈ పరిస్థితిని నిరాకరించే ఉద్దేశంగా మీరు చూడాలి, ఇది మొత్తం సాల్వ్ అవ్వాలి. ఇది ఎలా సాల్వ్ చేస్తారో మీ మీడియా ద్వారా గవర్నమెంట్ కి తెలిపండి, వారే మాకు హెల్ప్ చేసేటట్టు చూడండి. మీరు చెప్పండి అమ్మా, మీ ఇల్లు మొత్తం ఇంట్లో వాటర్ వచ్చి చేరిపోయినాయి, సామాన్లు అవన్నీ కూడా తడిసినట్టుగా కనిపిస్తున్నాయి. అన్ని తడిసిపోయినాయమ్మా. పొద్దున్న 6 గంటలకు వచ్చి అంత నిండిపోయింది నిన్న వచ్చిన వానకు. ప్రతిసారి అట్లనే నిండుతుంది, ఎవరో వచ్చి కాపాడేటోళ్ళు లేరు, చూసేటోళ్ళు లేరు. వచ్చి చూసిపోతారు కానీ నీళ్ళు నిండుతున్నాయా, వాళ్ళు ఉన్నారా లేరా, మునిగిపోయిరా అని చూడరు, వస్తారు వెళ్ళిపోతారు. మా ఇంట్లో అన్ని ఫ్రిడ్జి, మంచాలు, బియ్యము, ఉప్పు, కారం అన్ని మునిగిపోయినాయి. మేము ఇప్పుడు దాకా తిండి లేదు, ఏం లేదు, మేము అట్లే ఉన్నాము. ఎవరు చూసేటోళ్ళు కూడా లేరు, ఎవరన్నా చేసేపి వచ్చేనా కాపాడాలి మాకు. ఇవన్నీ నీళ్ళు పోయేటట్టు అన్నా చూసుకోవాలి. ఆ చెరువు నిండిపోయింది మొత్తము, అక్కడికి వెళ్ళి ఎప్పుడు ప్రతిసారి వాళ్ళు అక్కడ అయినా కాలువ తీస్తే అయినా పోతుంది, తీసేటోళ్ళు కూడా లేరు అమ్మా. మీరు ఎవరికైనా కంప్లైంట్ చేసిరా అమ్మా? ఇప్పుడు గతంలో కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నట్టుంది. పొద్దున్న వచ్చిర్రు, సుధిరెడ్డి వచ్చిండు, చూసిపోయిండు. ఇంకా అట ఇంకా ఏం నీళ్ళే వెళ్తలేవు, పోతలేవు. ఏమైనా చెప్పారా వాళ్ళు మరి మీకు? ఏం ఇట్లానే తీసుకొని పోతుర్రు, ఎవరేమో అడగలే, మాకు ఏమేమి చేయలేదు ఇప్పుడు దాకా. అసలు ఏం నీళ్ళు ఇంకా ఎక్కువనే వస్తున్నాయి కానీ మేము ఏం చేయాలి, తక్కువ అయితే లేదు, ఎక్కువనే అవుతుంది నీళ్ళు. మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఏం కోరాలనుకుంటున్నారమ్మా? గవర్నమెంట్ మాకు సాయం చేయాలి, మాకు ఇల్లు లేవు, ఇచ్చిన మొత్తం గుంతలు అయిపోయినాయి, ఇల్లు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. మాకు ఏమన్నా సాయం చేయాలి గవర్నమెంట్ కూడా. ఈ వానల్లో ఉన్నాం మేము, కరెంట్ నిండితే మేము చచ్చిపోతాం, ఆ కరెంట్ గిట్ట ఏమైనా అయితే మేము నీళ్ళలో చచ్చిపోతాం. ఎవరు చూసేటోళ్ళు కూడా లేరు, ఇప్పుడు వచ్చి మాకు అడిగేటోళ్ళు కూడా లేరు. ఇబ్బంది ఉంది, ఎవరు పట్టించుకోవట్లేరు. గల్లీ మొత్తం అట్లనే ఉంది నీళ్ళతోటి. నిన్న కురిసిన వర్షంకి ఇప్పుడే ఇంత వరదుంది. నిన్న ఎట్లా ఉండే నీళ్ళ కూడా బాగుండే వర్షం కానీ రాలేదు. పొద్దున్న నుంచి అట్లా వచ్చినాయి, నిండినాయి నీళ్లు. ఇప్పుడు దాకా నీళ్ళు తీస్తుంటే ఇక ఎక్కువనే అవుతుంది. తీసుకోవాలి ఎవరు లేరు, ఇబ్బంది అవుతుంది. ఇంకా వంట గిడ చేసుకోలేదు, నీళ్ళు తీసుకుంటే ఇంకా నిండుతూనే ఉంది. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఉంటాం, 4 ఉంటాం. వాళ్ళకి ఇంతవరకు టిఫిన్ లేదు, చిన్నపిల్ల తల్లి ఉంది ఇంట్లో. చేసుకోవాలంటే బాబుని ఎత్తుకొని ఇలా తిరగాలంటే ఇబ్బంది అవుతుంది. ఇంట్లో మొత్తం వచ్చేసిన నీళ్ళు ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. ఇంతవరకు ఎవరు నువ్వు తీసా ఉంటే ఇంకెక్కువనే అవుతుంది నీళ్ళు, నిండుతూనే ఉంది. ఇల్లులు అన్ని డౌన్ లో ఉన్నాయి కదా, మీరు ఎవరినైనా అడిగిరా మొత్తం హైట్ చేయించండి రోడ్లు అయినా కానీ? ఇక్కడ అడిగినాం, చేపిస్తా అన్నారు. ఇట్లనే ఉంది పరిస్థితి. రోడ్ హైట్ ఉంటే ఎంత ఇబ్బంది ఉండదు, డౌన్ ఉంది కాబట్టి 4-5 ఇళ్లలో ఈ గల్లీలో ఇబ్బంది పడుతున్నారు. ఈ 4-5 సంవత్సరాలు రాలేదు, మళ్ళీ ఈ సంవత్సరం వచ్చిందండి. ఇబ్బంది అవుతుంది, ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు. సామాన్ ఎక్కడ పెట్టాలి, అన్ని ఇళ్లలో సామాన్ మంచి చెడు అన్ని ఉంటాయి, ఎక్కడ వెళ్ళాలి, ఎవరి ఇళ్ళని పోతాం మనం, ఇబ్బంది అవుతుంది. సామాన్లు బియ్యం అన్ని తడిసిపోయినాయి. ఆగుతూనే లేవండి, నీళ్లు తీస్తుంటే ఇంక ఎక్కువనే అవుతుంది. ఎంతగానో తీస్తాం, సామాన్లు అన్ని ఖరాబ్ అవుతున్నాయి. కిరాణా షాప్ ఉంది, ఇవన్నీ ఖరాబ్ అవుతున్నాయి, సామాన్లు తీయలేకపోతున్నాం. ఏడన్నా పెట్టాలి అట్లా. ఇప్పుడు అర్జెంట్ కిరాయి ఉండాలంటే ఏడన్నా ఇస్తారు, ఏమన్నా ఇస్తారా కిరాయి? ఇప్పుడు కొన్ని సామాన్లు అన్ని దడిచినాయండి, మొత్తం అయినాయి. మంచాలు ఇటు అన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు నీళ్ళకి వస్తే మొత్తం నిండిపోతాయి, అలా ఉన్నది కూడా లాస్ అవుతుంది. అట్లా అందుకే ఇబ్బంది పడుతున్నాం. ఎవరన్నా చూస్తే చూడండి, బీదోళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కష్టాలు పడుతున్నాం. ఉండోళ్ళు కట్టుకుంటారు, లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చూడాలి కదా, రోడ్లు కొంచెం పైకి చేయాలి, ఇబ్బంది అవుతుంది. డౌన్ ఉండోళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కరెంట్ షార్ట్ కొడుతుంది, కరెంట్ ముట్టుకోవాలంటే కూడా భయం అవుతుంది. చిన్నపిల్లలు ఉండరు ఇంట్లో,
ఎంతకైనా పెద్దోళ్ళు అంటే ఉండగా చిన్నపిల్లలు ఉంటారా, ఉండలేరు. అట్లా అని ఇబ్బంది అవుతుందండి. చేస్తామన్నారు, ఇంతవరకు చేయలేదు. అక్కడ అయిపోయినాక లాస్ట్ ఇక్కడ వస్తున్నారు. ఈ మొత్తం డౌన్ అయిపోయింది, అట్నే అయిపోయింది. ఆ రోడ్ కూడా అక్కడ రోడ్ వేపిస్తా అన్నారు, రోడ్ కూడా వేపియలే. అందుకే ఇగో ఈ నెల మొత్తం డౌన్ వచ్చి ఎత్తు ఉండలకి హైట్ ఉండలకేమో ఏం రావట్లేదు, డౌన్ ఉండలకు మొత్తం నిండిపోతున్నాయి. వాళ్ళు కట్టుకోవడం లేని వాళ్ళు ఇట్లా బాధపడుతున్నాం. చూడాలి కదా, ఆలోచించాలి, మనం కూడా ఆలోచించాలి. అన్నిటికీ ఇబ్బంది అవుతుంది, నీళ్ళు ఇబ్బంది అవుతుంది, తిండి తిప్పలేక బాధపడుతున్నాం. అట్లా అన్నం వండలే అని వెళ్ళలే అక్క. అన్నం ఎందుకు వండలేదు మమ్మీ? వర్షం వస్తుందని మొత్తం నిండిపోయిందని. బంజారా కాలనీలో ఉన్న వాసుల పరిస్థితి అయితే ఇది. ఇప్పటి వరకు వాళ్ళు ఇండ్లలోకి నీళ్లు వస్తున్నాయి అని చెప్తున్న ఈ వాటర్ అన్ని ఇదిగో ఇక్కడ నుంచే వస్తున్నాయి. ఎక్కడైనా ఇళ్లలో నుంచి నీళ్లు కాలనీలు ఉన్న దగ్గర నుంచి ఖాళీ స్థలాలకు వెళ్ళడం చూస్తూ ఉంటాం. ఇక్కడ పరిస్థితి మాత్రం క్వైట్ డిఫరెంట్ ఉంది, మొత్తం ఆపోజిట్ గా ఉంది. ఇక్కడ ఉన్న ఖాళీ స్థలము అలాగే ఈ సమాధులు ఉండే ప్లేస్ నుంచి ఇక్కడ నుంచి వాటర్ ఇళ్లలోకి వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళంతా చెప్తా ఉన్నారు. ఇక్కడ సమాధుల దగ్గర నుంచి వచ్చే వాటర్ అన్ని కూడా క్లీన్ గా ఉండవు. అలాగే ఈ వర్షం వల్ల డ్రైనేజ్ నిండిపోయింది, ఆ వాటర్ కూడా ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, అలాగే వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఇళ్లలోకి నీళ్లు చేరిపోతే చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు, గతంలో హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు నిన్న కురిసిన వర్షానికి ఇదే సిచ్యువేషన్ వచ్చింది అని ఇక్కడ ఉన్న స్థానికులంతా చెప్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇక్కడ ఉన్న అధికారులకు కానీ అటు మున్సిపాలిటీ సిబ్బందికి కానీ చెప్తే క్లీన్ చేస్తాము, అలాగే వాటర్ ఇలా లాగింగ్ అవ్వకుండా రోడ్స్ హైట్ చేస్తామని చెప్పిన సిచ్యువేషన్స్ అవుతున్నాయి. కానీ ఒక్కసారి వచ్చి వాళ్ళంతా వరదలు వచ్చినప్పుడు మాత్రమే చూసి వెళ్తున్నారు, తర్వాత ఏం రెమెడీస్ తీసుకోవట్లేదు, ఏం చేయట్లేదు అని ఇక్కడ ఉన్న స్థానికులంతా చెప్తున్నారు. కొంతమంది అయితే ఈ వరదల కారణంగా ఇంట్లో ఉండే సిచ్యువేషన్ లేకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు, అటు GHMC అధికారులు కానీ ఇటు గవర్నమెంట్ కానీ దీనిపై కాన్సన్ట్రేట్ చేసి రోడ్లను హైట్ చేయడము, ఇక్కడ ఉన్న కాలనీలోకి వాటర్ రాకుండా చేయాలని ఇక్కడ ఉన్న స్థానికులంతా కోరుతూ ఉన్నారు. అలాగే ఈ సీజనల్ వ్యాధులు వచ్చే టైం ఇదంతా, అటు వర్షాకాలం అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ శీతాకాలం వచ్చే టైం అయింది. ఈ టైంలో మొత్తం ఇళ్లలోకి వరదలు వచ్చి చేరితే అటు పెద్దవాళ్ళకి కానీ ఇటు వయసు అయిపోయిన వాళ్ళకి, చిన్నపిల్లలకి, బాలింతలకు కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పందించి వాటర్ లాగింగ్ అవ్వకుండా చూసుకోవాలని స్థానికులంతా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సుమన్తో పూజా కిరణ్, SV6 న్యూస్, హైదరాబాద్.